పుట్టినరోజు కదా, అందుకని మనందరికీ పండుగ రోజు. నేను ఇప్పుడు బంధులు ఇబ్బందులు అనే అంశంపై ప్రసంగిస్తాను. ఓ పాఠశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రను ముగించుకొని తిరిగి వస్తున్నారు. 3 గంటల్లో ఇంటికి చేరతారనగా వాళ్ళు ప్రయాణిస్తున్న రైలును ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆ రైలు ఆగిన చోట రైల్వే స్టేషన్ కానీ జనసంచారం కానీ లేదు. కొంత సమయం గడిచాక విద్యార్థుల టీచర్, మీరు వెళ్ళి రైల్లో బంద్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల అభిప్రాయం తెలుసుకొని రండి అని విద్యార్థులకు చెప్పారు. అప్పుడు పిల్లలు ప్రయాణికుల అభిప్రాయాలు ఈ విధంగా సేకరించారు. రైల్లో